నాన్నగారు, నేను ఎంత ప్రేమతో ఉన్నాను శర్మిష్ఠ దగ్గర, నేను ఎంత మర్యాదగా ప్రవర్తించాను. ఇంత మృత సంజీవిని తెలుసున్న మీరు వృషపర్వుణ్ణి ఎంత మర్యాదగా ఆయన పక్కకెళ్ళి కూర్చున్నారు. మీ కర్మ, ఎక్కడికెడితే అక్కడే మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఏదో వృషపర్వుణ్ణి ఉద్ధరిద్దామని మీరు వెళ్ళి కూర్చున్నారు. కానీ ఆవిడేమంటోంది, మా నాన్నకు వచ్చి మీ నాన్న ఆశీర్వచనం చేసి డబ్బట్టుకెడుతున్నాడు అంటోంది. ఎంత మాట! ఇది ఆవిడ కడుపులో బాధ. అందుకని నాన్నగారండి అలాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చా, కాబట్టి నేను రాను ఊళ్ళోకి అంటే. ఆయన అన్నాడు, నాకున్నదే ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు లేని చోటు నాకెందుకమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పు, నీ వెనక నేను వచ్చేస్తాను, ఇద్దరం వెళ్ళిపోదాం అన్నాడు. ఆయనకున్న పుత్రికా ప్రీతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, రండి వెళ్ళిపోదాం అని. ఇది చారులు విన్నారు. విని వాళ్ళు గబగబా వెళ్ళి వృషపర్వుడికి చెప్పారు, శుక్రాచార్యుల వారు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ వృషపర్వుడు పరుగునొచ్చి పాపం శుక్రాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. పడి, మహానుభావ, నా కూతురు వల్ల నా వల్ల ఏదైనా దోషం కలగచ్చు, కానీ మీరు అలా వెళ్ళిపోకండి. మీరు ఉన్నారు కాబట్టి ఎంతోమంది రాక్షసులు చనిపోయిన వాళ్ళు బతికి దేవతల మీద యుద్ధం చేసి విజయాన్ని పొంది ఇవాళ రాక్షసరాజ్యం ప్రవర్తిల్లింది. అటువంటి మీరే వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని ఆదుకునేవాడెవరు? కాబట్టి నా తప్పు మన్నించండి, మీరు వెళ్ళకూడదు అన్నాడు. అంటే దేవయానంది, నా కోరిక ఒకటి తీరిస్తే మీరు వృషపర్వుడి రాజ్యంలో ఉండండి. ఈమెకి వశుడైన శుక్రుడు, ఏమిటి నీ కోరిక అంటే, ఆవిడంది, నాకు వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ దాసి కావాలి. నా దాసిగా మారితే నేను మళ్ళీ వచ్చి ఆ రాజ్యంలో ఉంటాను, మీరు కూడా రాజ్యంలో ఉండండి. ఇప్పుడు తన కూతురు మీద ప్రేమకి శుక్రాచార్యుల వారు లొంగారు, తన కూతురు మీద ప్రేమకి వృషపర్వుడు కూడా లొంగాలిగా. లొంగి, నీకు నా కూతురు దాశావడమా పోతే పొండానని అనుకోండి, సందేహం లేదు, శుక్రాచార్యుల వారికి ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం నడుస్తుంది. కానీ దేవయాని ఇలా శుక్రాచార్యుల వారిని ఎన్నిళ్ళు తిప్పుతుంది, ఎన్ని రాజ్యాలు తిప్పుతుంది. ఈ అహంకారం ఎప్పటికి విడిచిపెడుతుంది ఆవిడ. ఇప్పుడు వృషపర్వుడు అలా అనొచ్చు, నా కూతురు నీకు దాస్యం చేయదనొచ్చు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, నా ఒక్క కూతురి జీవితాన్ని త్యాగం చేస్తే మొత్తం రాక్షస రాజ్యం, రాక్షస కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉంటాయి, ఎవ్వరింట్లోనూ చావుండదు. శుక్రుడు ఒక్కడుంటే అందరూ సంతోషిస్తారు. నా ఒక్క కూతురి సుఖాన్ని నేను చూసుకుంటే ఇన్ని కుటుంబాలు ఏడుస్తున్నా రాజుగా నేను చేయగలిగింది ఏమీ ఉండదు. నా కూతురి జీవితమే పోయినా నా రాజ్యము ప్రజలు బాగుండాలి. అందుకు ఆయన అన్నాడు, నా కూతురు నీకు దాసి అవుతుందమ్మా అన్నాడు. ఎంత ఉదారుడో! మహారాజుగా ఆయన తన ధర్మాన్ని తాను ఎంత పాటించాడో, ఒక బ్రాహ్మణుని కుమార్తె అయినా ఎంత కఠినమైన హృదయంతో దేవయాని ప్రవర్తించిందో మీరు ఆలోచించండి. ఇదేం సామాన్యమైన సంఘటన కాదది. ఒక మహారాజు తన కుమార్తెని దాస్యం చేయమండం అంటే అదేం సామాన్యమైన విషయం అండి. పైగా ఎంతమంది కలిసి వనంలోకి వెళ్ళారో ఆ 1000 మందితో కలిసి శర్మిష్ఠ దాసిగా మారాలని అడిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆమెకి దాసులు అయ్యారు. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషించింది, నా కోరిక తీరింది. అహంకారానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? తనంత తానుగా అహంకారాన్ని విడిచిపెట్టాడా బాగుపడతాడు. వేరొకడు అహంకారం విడిచిపెట్టరా అని చెప్పినా అహంకారం పెరుగుతుంది, వాడు నాకు చెప్పేవాడా అని. అహంకారం తృప్తి పొందినా అహంకారం పెరుగుతుంది. అధర్మ మార్గంలోనైనా సరే అహంకారం తీరిందనుకోండి, చూసావా నా మాట ఎలా విన్నాడో, చూసావా నేనంటే ఎంత భయమో అంటాడు తప్ప అది అవతల వాళ్ళ సంస్కారం రాది అని అంగీకరించలేడు. ఇదంతా నా గొప్పే అంటాడు అని ఇంకొక తప్పటడుగు వేస్తాడు, ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తాడు. అహంకారమును విరగొట్టుకోవడం అనేటటువంటిది మన పరిశీలనంతో మనం చెయ్యాలి తప్ప, అది ఎంతమంది మహాత్ములు మీ కంటి ముందు నిలబడినా, ఇన్ని త్యాగములు మీ కంటి ముందు జరిగిపోతున్నా మీ అహంకారం మాత్రం చావదు. నిరూపణం చేస్తోంది మహాభారతం. అది ఎంత ప్రమాదకరమో చిట్ట చివరికి ఎక్కడికెడుతుందో చూద్దురు కానీ ఈ అహంకారం అన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఈవిడికి దాసి స్త్రీలుగా మారిపోయారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక రోజున వనంలో విహారం చేయడానికి వెళ్ళారు. ఆ వనంలో విహారం చేస్తున్నారు.
వనంలో విహారం చేస్తుండగా యయాతి మహారాజు మళ్ళీ వచ్చాడు. ఆయన ఎందుకు వస్తుంటాడు అక్కడికి అంటే వేటాడుతూ ఉంటాడు. ఆయన మహారాజు కదా, ఆయన వేటకు వస్తాడు. వీళ్ళు ఎందుకు ఎడుతుంటారు? వీళ్ళు వన విహారానికి ఎడుతుంటారు. చూడండి, ఇద్దరికీ ఒకే రకమైనటువంటి అభిరుచి ఉన్నవాళ్ళు ఎప్పుడూ సాయంకాలం 6:30 50 కాగితాలు తీసి పట్టుకుని ఒకచోటే కలుసుకుంటుంటారు. మనిషికి రెండే కాబట్టి ఇచ్చేది, అక్కడే కలుసుకోవాలి. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అక్కడ నిలబడి తరించి, ఇంట్లో నలుగురుంటే ఏ ఇద్దరో వెళ్ళి అక్కడ నిలబడి కప్పం కట్టి అవి తెచ్చుకుని ధన్యులైపోవాలి ఒక 2:30 గంటల పాటు కదా. కాబట్టి అటువంటి అభిరుచులు ఉన్న వాళ్ళు అక్కడే కలుసుకున్నట్టు, వేటాడడానికి వెళ్ళిన యయాతి వనానికే వెడతాడు. వన విహారం చేసేటటువంటి అభిరుచి ఉన్నటువంటి దేవయాని కూడా అక్కడికే వెడుతుంది. మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారు. మళ్ళీ ఈవిడ అహంకారం ఎక్కడ దెబ్బతిందో తెలుసా అండి? యయాతి ఈవిడ వంక చూడలేదు. ఈవిడ వంక చూడకుండా శర్మిష్ఠ వంక చూశాడు. ఎందుకని? శర్మిష్ఠ సౌందర్యవతి కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవలసినటువంటి రాజు. ఆమె రాజు యొక్క కూతురు శర్మిష్ఠ కాబట్టి ఆమె వంక ప్రీతితో చూసి ఆయన ధర్మాన్ని పాటించాడు. తను ఒక రాజు. ఈ అమ్మాయి ఎవరు అంటే అసహ్యంగా ఉంటుంది. అది నా కొడుక్కి నేను సంబంధాలు వెతుక్కుంటున్నాను అనుకోండి, నాకు కోడలు వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి, నేను ఏదో ఊరు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో నన్ను పలహారానికి పిలిస్తే నేను ఆ ఇంటికి పలహారానికి వెళ్తే, మా అమ్మాయి అండి బీటెక్ 2nd ఇయర్ చదువుతోంది, లేకపోతే 3rd ఇయర్ చదువుతోంది అన్నాను. ఓ, ఈ పిల్లని చూస్తే నాకు కోడలైతే బాగుండే, మంచి కుటుంబం, మంచి పిల్ల, మంచి సంస్కారం అని. ఏదమ్మా ఏది నా పక్కన నుంచో, అబ్బో చాలా పొడుగుగా ఉన్నావు అని నేను అన్నాను అనుకోండి, ఆ అమ్మాయిని నా పక్కన నించొమ్మండం, ఇదా ఆ పిల్లని నా పక్కన నించో పెట్టుకోవడం సరదా కాదు. నా కొడుక్కి కూడా ఈమె అన్ని రకాలుగా అనుగుణంగా ఉంటుందా అని నేను పరిశీలించుకోవడం, అప్పుడు దోషం లేదు. ఎందుకంటే నా కోడల్ని తెచ్చుకునే ప్రయత్నం అది. నేనే అనురక్తుడనై పెళ్లి కాకముందు, ఇప్పుడు కాదండి, అసలు ఇప్పుడు అంతకన్నా భయంకరమైన దోషం ఇంకోటి లేదు, అందులో పురాణాలు చెప్తాను. కాబట్టి నీ పేరేమిటని అసలు అడగకూడదు, అందులో భూమిని పరిపాలించే రాజు అంతకన్నా అడగకూడదు. కాబట్టి ఆయన మర్యాద పాటించాడు, ఆయన ధర్మం పాటించాడు. ఒక్కొక్కరు ఎంత జాగ్రత్తగా మనస్సు మీద అధికారం కలిగి పరిశీలనం చేసుకుంటారో చూడండి. ఆయన తొందరపడి ప్రశ్న వేయలేదు. దేవయానితో ఇతపూర్వ పరిచయం ఉన్నవాడు కాబట్టి శర్మిష్ఠ వంకే చూస్తున్నాడు, దేవయాని వంక చూడకుండా దేవయానిని ప్రశ్న వేశాడు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ పేర్లు ఏమిటి అన్నాడు. ఈమె ఎవరు అని అడగకుండా వీళ్ళందరెవరు అన్నప్పుడు ఈవిడ పేరు చెప్పినప్పుడు ఇది బాగా విందాం, ఇదొక్కటి బాగా గుర్తెట్టుకుందాం, మిగిలిన ఆవిడ చెప్తుంది ఈ చెవులోంచి చెవులోకి పోతున్నారు. ఇది ఆవిడ కనిపెట్టింది. ఓహో, అటు చూస్తూ నన్ను అడుగుతున్నాడు. ఆమె యందు అనురక్తుడై ఆమెని వివాహం చేసుకుంటే ఈమె మహారాణి అవుతుంది, దాస్యం పోతుంది. పైగా అహంకారం కదండి. నేను తను నిలబడి ఉండగా తన వంక చూసి రాజు సంతోషించడమా, నన్నేమో అడగడమా ఆమె ఎవరని. అంటే నాకన్నా ఆవిడ అందంగా ఉంది కదా, అంతే. మళ్ళీ భగ్గుమంది దేవయాని హృదయం అని. ఎంత చిత్రమైన మనిషి అండి దేవయాని నిజంగా. వెంటనే ఆవిడ నిర్ణయానికి వచ్చింది. మనకి కచుడి శాపం ఎలాగో ఉంది, బ్రాహ్మణుడు భర్తగా దొరకడు, ఈయన క్షత్రియుడు రాజు. ఈవిడ బాధల్లా ఏమిటంటే శర్మిష్ఠని ఇష్టపడిన వాడు తనకి భర్త అవ్వాలి. తన కళ్ళ ముందు శర్మిష్ఠ పెళ్ళి లేకుండా అలా పడి ఉండాలి దాసిగా. అంటే అర్థం లేని ఆభిజాత్యం, అర్థం లేని క్రౌర్యం, అసలు ఒక ఆడదానికి ఉండకూడని హృదయం. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ పిచ్చి ఆలోచనలన్నీ? తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది, నన్ను మున్న ఎరుంగు ఇన్నాతి నాకు దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, నా యొద్ద ఎప్పుడు కదలకుండు అనగా మరి దీని శర్మిష్ఠయండ్రు జనులు అని పరిచయం చేశారు. నన్ను మున్న ఎరుంగు, సరే నా గురించి నేను చెప్పక్కర్లేదనుకో, నేను నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిష్ఠ ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు. ఏమిటి పరిచయం? ఇంతకుముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు, అది పరిచయం. అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళ వనానికి ఎడితే ఎప్పుడన్నా చూశారేమో. మనకి భారతంలో తెలుసున్న పరిచయం అంటూ ఏమైనా ఉంటే నూతిలో పడితే పైకి లాగడమే. వెనకటొకడు రాజుగారితో మాట్లాడాను అన్నట్టు. అయిపోయి నువ్వు రాజుగారితో మాట్లాడడం ఏంటిరా? రాజుగారితో నేను మాట్లాడాను కదా, రాజుగారు నాతో మాట్లాడారా అన్నాడు. రాజుగారు నీతో మాట్లాడారా? అవును రాజుగారే మాట్లాడారు.
రాజుగారు నీతో మాట్లాడడం ఏంట్రా? నీకు ఏమి విశేషం ఉందని రాజుగారు నీతో మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు చెప్పన్నారు. ఎప్పుడు మాట్లాడారంటారే? రాజుగారు మదగజం మీద వెళ్ళిపోతున్నారు, నేను ఎటో దిక్కులు చూస్తూ వెళ్ళిపోతున్నాను. ఆయన మదగజం మించి చూసి, బుద్ధిహీనుడా, కళ్ళు లేవురా, ఏను కింద పడిపోతావు అన్నారు. నాతో మాట్లాడినట్టు కాదా అన్నారు. కాబట్టి తనని తాను తృప్తిపరుచుకునేవాడికి ఏదైనా పలకరింపే, ఏదైనా మాటే. కాబట్టి దేవయానంది, నన్ను నీవెరుంగు, నీకు తెలుసులే, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు అంటే అక్కడికి శర్మిష్ట ముందు వాళ్ళిద్దరికీ ఏదో పెద్ద అనుబంధం ఉండిపోయినట్టుగా ఓ మాట అన్నమాట. అని ఇన్నాతి నాకు దాసి, ఈవిడ నా దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, వృషపర్వుడు అనేటటువంటి రాక్షసరాజు యొక్క కూతురు అనగా, మరి దీని శర్మిష్ట అండ్రు జనులు, జనం శర్మిష్ఠ శర్మిష్ఠ అని పిలుస్తూ ఉంటారు. ఎంత చులకనగా, ఎంత తేలికగా, ఎంత పనికి మాలిన దానిగా శర్మిష్ఠని కట్టిందో చూడండి. శర్మిష్ఠ అమాయకురాలు కాదు, ఆవిడ బహుగడుసరి. ఆవిడ పసిగట్టింది, రాజు నాయందనురక్తుడై ఉన్నాడు, ఈమె నాకొచ్చిన అవకాశాల్ని తుడిచివెయ్యడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ఠ. వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి, దానికి అంతా ధర అది అలా అల్లుకుపోతుంది, అంతే చిక్కుడు తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఆవిడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇవ్వాలంటే దాసి అన్నాను, వెళ్ళిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు? వేగుల వాళ్ళతో కబురు చేసి, ఏదో దాస్యం అంటేనండి, ఇంతకుముందు ఒకసారి ఆ శుక్రాచార్యుల వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను, ఆ అమ్మాయి నా కూతురు అండి బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికీ వివాహం అయిపోతే రాణిగారు నాకు దాస్యం ఏంటి? ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళి అంతఃపురంలో కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా? అందుకని నాకు ఎలాగో కచుడి శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి దాస్యం ఈ శర్మిష్ఠతో చేయించాలి, అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయలేదు. ఇక యయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు, ఎందుకంటే శర్మిష్ఠ వంక చూస్తున్నాడు, అది ఆవిడ బాధ. అంది, నిగ్రహమేది నన్ను ధరణి ప్రభా, కోపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాగ్రము వట్టితి కాన మున్న పాణిగ్రహణంబు చేసి అది నీయడ విస్మృతి పొంద పాడియే. సూర్యభగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు. చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టుకు లాగడండి, అందుకని ఆవిడ కుడి చేతిని కుడి చేతితో పట్టుకున్నాడు, అందుకని నా పాణిగ్రహణం చేశావండి. నా పాణిగ్రహణం వివాహం చేసేటప్పుడు సుముహూర్తంలో జరిగేటటువంటి ఒక కర్మ. పాణిగ్రహణం అన్నా చేస్తారు, జీలకర్ర బెల్లం అన్నా పెడతారు, తెరదించి ఒకరి కన్నుల్లోకి ఒకరన్నా చూసుకుంటారు, మంగళసూత్రం అన్నా కడతారు, వీటిల్లో ఏదో ఒకటి సుముహూర్తానికి చేస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కాబట్టి నీవు రాజువి, నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు. సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడి చెయ్యి చాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు, కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది, మన ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. హడిలిపోడండి యయాతి, ఇదెక్కడి ప్రారంధం? ఆవిడ బ్రాహ్మణ కన్య, నేను రాజునా, నూతులోంచి లాగితే పెళ్ళైపోయిందట్టుంది, ఆవిడ పాణిగ్రహణం చేసామంటుంది అని నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరూ దివిజ కన్యలతోనైన వారు నీకున్నతి ప్రీతి చేయగ నృపోత్తమ వాసుబోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడు. ఓ మహారాజా, నీవు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు, అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకుంటే ఈ 1000 మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిష్ఠ మన ఇద్దరికీ దాస్యం చేస్తుంది, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఆయన హడిలిపోయి అన్నాడు, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుణ్ణి, పైగా భూమిని పాలించే రాజుని, నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను? కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు, కాబట్టి ఇది మన ఇద్దరికీ కుదరదు, ఇది ధర్మం కాదన్నాడు. అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు, నాకు శర్మిష్ఠకి కుదురుతుందని చెప్పినట్టు కదండి. దీనికి ఆవిడ మరీ అడిలిపోయింది. శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా, మహానుభావుడు, మా తండ్రి, మృత సంజీవని విద్య ఎరిగినవాడు, ఎప్పుడూ ఇదే కదా, ఎప్పుడూ అదే చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు, ధర్మం ఎరిగినవాడు, ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ,
కాబట్టి శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా? శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేమిటి యయాతికి. ఆయన వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి, నా కూతురు మనసు భగ్నపడిందని. అందుకని ఆయన హడిలిపోయి అన్నాడు, శుక్రాచార్యులు వారు కదా అంత బొత్తిగా ఇది ధర్మమే చేసేసుకో అంటాడు ఏమిటని శుక్రాచార్యులు వారు చెప్తే అలాగే చేసుకుంటాలే అన్నాడు. ఇప్పటికీ గొడవ వదిలిపోతున్నాడు. ఆవిడని అలాగే నించో అని పరిచారికని పిలిచి వెళ్ళి మా నాన్నగారిని తీసుకురాలి. అమ్మ బాబోయ్ ఇదేంటి ఇక్కడికిక్కడే తీర్పు కూడాను అని ఆయన తెల్లబోయి నించున్నాడు. అంటే ఎంత ఉద్ధతితో ఉంటాయో జీవితాలు. ఆ అహంకారగ్రస్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఎంతసేపు జాగ్రత్త పడిపోయాం మా అంత తెలివైన వాళ్ళు ఎవరు, ఎలా నేను ఆలోచన చేసేసానో చూసారా, ఇదే ఆవిడ ఆలోచించుకునే తీరు. కొంత అమాయకత్వం, కొంత తెలివితనం, అన్నీ ఏవేవి కలవకూడదో అన్నీ తెలిసిపోయాయండి అందులో. ఇంకా అందులోంచి పుట్టేది హలాహలం కాకపోతే ఇంకోటి ఎలా పుడుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు వచ్చారు. ఆవిడ ఏం అడగాలి న్యాయంగా? నాన్నగారండి నేను ఈయన్ని వివాహం చేసుకోమని అడిగాను, ఆయనేమో బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదంటున్నారు, అలా చేసుకోవచ్చా నాన్నగారు, అది ధర్మమా అని అడగాలి. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి? ఇన్నరేంద్రుచేతమున్న గృహీతమయ్యున్న నా కరంబు గ్రన్ననింకా ఒరునకర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. నాన్నగారండి ఇతను ఇంతకుముందు నా చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు, కాబట్టి నేను ఈయనకి భార్యని, ఈయన నాకు భర్త. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకోళ్ళకు కూడా భార్యనవచ్చా ఈ భూలోకంలో అంటే తెల్లబోయాడు శుక్రాచార్యులు వారు. ఒకరికి భార్య అయిపోయిన దాన్ని ఇంకొకరికి కూడా భార్య అని అలా చెప్పి అసలు దాని మీద చర్చే లేదు, అసలు ఆ నోటి వెంట ఆ మాటే రాకూడదు. కాబట్టి అలా ఇంకొకరు చేసుకుంటారా అంటే యయాతి తెల్లబోతున్నాడు. ఇది పాణిగ్రహం, నూతులో దాన్ని లాగాను రా నా ప్రారంభం కొద్దీ పాణిగ్రహణం అని పేరెట్టింది దానికి. ఏదో నేరకపోయి కుడి చేత్తో లాగాను పైకి పాణిగ్రహణం అయిపోయిందండి అస్తమానమును. ఇది ఎక్కడి ప్రారంభం వచ్చి పడింది? నిజమే, తెలిసో తెలియకో కుడి చేత్తో కుడి చేయి పట్టుకున్న మాట వాస్తవమే. అది ఏమన్నా మంత్రమా, పెళ్ళా, ఏమన్నానా, ఏదో లాగాను నా కర్మ కొద్దీ. పాణిగ్రహణం చేసావు, ఆకాశంలో సూర్యుడున్నాడు ఆయన సాక్ష్యం అంటుంది. ఏమన్నా అందామంటే ఇప్పుడు కూతురుతో పోదు తండ్రితో కూడా గొడవ. ఏమంటాడో అని చూస్తున్నాడు ఆయన. ఆవిడంది, నాన్నగారు ఒకవేళ ఇది ధర్మం కాకపోతే మీ తపస్సుతో ఇది ధర్మమగుగాక అనండి, ధర్మం అవుతుంది. అడిలిపోయాడు యయాతి పాప నిలువున. ఆయనకి పుత్రికా ప్రీతి కదండి. ఆయన అన్నాడు, క్షత్రియుడు మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణ కన్యని చేపట్టరాదు. అయినా ఇత పూర్వం నా కూతురు కుడి చేయి పట్టుకుని నీ కుడి చేత్తో లాగావు కనుక, మీ ఇద్దరికీ పాణిగ్రహణం అయింది కనుక, మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు కనుక, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకున్నాడన్న అధర్మము కలగకుండుగాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను నా తపోబలంతో. కాబట్టి మీ ఇద్దరికీ అధర్మం రాదు, అక్షతలేహేశాను మీరు దంపతులు అన్నాడు. ఏం చేస్తాడు యయాతి? అలాగేనండి అన్నాడు. పోనీ ఇక్కడతో వదిలిపోయిందని మీరు అనుకుంటున్నారా? క్షత్రియులు దక్షిణ నాయకులు అంటే వారు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు రాజ్యం చేసినప్పుడు. ఇప్పుడు అలా అస్తమానం అవన్నీ నియమాలు మిగిలినవి పాటించకపోయినా ఇవన్నీ పాటించకపోతే ఎలా ప్రమాదం వస్తుందని ఆయన ఆలోచించక్కర్లేదు. అవన్నీ రాజ్యం చేసి పెద్ద పెద్ద ఐశ్వర్యాలతో ఉండి యుద్ధాలు చేసి వాళ్ళు యుద్ధభూమిలో ప్రాణాలు కూడా అలా విడిచిపెట్టారు. ఇప్పుడు మనమే అలా చెయ్యను అక్కర్లేదు, అందుకని ఇతర విషయాలు మనకు అక్కర్లేదు, ధర్మాన్ని పట్టుకుంటే చాలు. కాబట్టి ఆయన దక్షిణ నాయకుడు, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించవచ్చు. కాబట్టి శర్మిష్టని తర్వాత చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవయానిని చేసుకుని పాండురాజు గుర్తుని చేసుకుని మాద్రిని చేసుకోలేదేమిటి? అలా ఈయన చేసుకుంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఇద్దరు భార్యలతో లేడైనా, అలా ఈయన తర్వాత శర్మిష్టని కానీ పెళ్లి చేసుకుంటాడేమో అని అనుమానం ఆవిడికి. ఆవిడ బాధల్లా ఏమిటంటే యయాతికి తాను భార్య అయితే ఆవిడికి సరిపోదు, శర్మిష్ట భార్య కాకుండా కూడా ఉండాలి ఆవిడకి, అది ఆవిడ కోరిక. కాబట్టి శుక్రుడి చేత చెప్పించింది ఇంకొక మాటగా, లేకపోతే ఈ మాట శుక్రుడి నోటి వెంట ఎందుకు వస్తుందండి? ఆయన పెళ్ళి అయిపోయిన తర్వాత అల్లుడిని దగ్గరికి కూర్చోబెట్టుకుని కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాడు తన రాజ్యానికి. తీసుకెళ్ళిపోయేటప్పుడు శర్మిష్టని ఏ స్థానంలో తీసుకెళ్లారో తెలుసా అండి? దాసీ స్థానంలో తీసుకెళ్ళాడు. ఊరుకున్నాడండి వృషపర్వుడు మహానుభావుడు రాజ్యం కోసం. ఒక తండ్రి పుత్రికా ప్రేమకి ఇలా ప్రవర్తిస్తే
ఒక తండ్రి ఉదారుడై అలా ప్రవర్తించాడు. అది తేలికైన విషయమని మీరు అనుకోకండి. ఆ తండ్రి గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో, ఆ పిల్ల గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో. తనని అనురక్తుడై చూసినటువంటి రాజు ఆమెను వివాహం చేసుకుని తనని దాసిగా తీసుకెళ్తున్నాడు. పైగా శుక్రాచార్యులు వారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు, నీతో పాటుగా ఈ 1000 మంది దాసీ స్త్రీలని శర్మిష్టని పంపుతున్నాను. వీళ్ళకి నువ్వు మంచి వస్త్రములు, శరీరములకు అనులేపనం చేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు, పుష్పములు, మంచి మంచి భవనములు, విహారములు కల్పించవచ్చు. వారిని నీ సుఖము కొరకు వినియోగించుకొనవచ్చు అంగీకరిస్తే వారు. కానీ ఒక్క శర్మిష్ట మాత్రం దాసిగా ఒంటికి అంగరాగములు పూసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, మంచి భోజనం చేయడం, మంచి భవనంలో ఉండడం వినా ఎన్నడూ ఆమె యందు నువ్వు భార్యాత్వమును పొందరాదు. ఇది నా శాసనం అని చెప్పాడు. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎప్పుడో ఒక్కసారి గాలికి బట్టలు కలిసిపోతే ఆవిడ బట్టలు కట్టుకుందా? కట్టుకున్నందుకు వాళ్ళ నాన్నగారిని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకొచ్చి ఒక్క మాట మాట్లాడిందా? ఆ మాట మాట్లాడినందుకు తనకి కావలసిన భర్తని ఎగరేసుకుపోయి ఆవిడ చేసుకుంటుందా? చేసుకుని దాసిగా తీసుకెడుతుందా? తన కళ్ళ ముందు తనకి భర్త కావలసిన వాడితో తాను సంతోషంగా మహారాణి స్థానంలో కూర్చుని ఉంటుందా? ఆవిడ బిడ్డల్ని కంటుందా? తాను మోడువారిపోయి దాస్యం చేస్తూ అలా ఉండిపోవాలా? ఎంత బాధాకరమైన విషయం అండి! ఎంత అహంకారం అండి దేవయానిది! ఏ కారణం చేత దేవయానిని వెనకేసుకొస్తారు మీరు భారతంలో? అది అమాయకత్వమైన అర్థం లేని అమాయకత్వం, అది హర్షించరాని అమాయకత్వం, దిద్దవలసిన అమాయకత్వం తప్ప అమాయకత్వం అన్న ముసుగులో చేయవలసినటువంటి అపచారం అది కాదు. ఎవరు దిద్దాలో ఆ శుక్రుడు దిద్దలేదు. ఇప్పుడు దిద్దవలసిన వాడు ఎవరైనా ఉంటే భర్తృస్థానంలో ఉన్నటువంటి యయాతి దిద్దాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్ళి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసీత్వం చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారానికి అధికారం కూడా చేరింది పక్కన. అగ్నికి వాయువు తోడైనట్టే. తన కళ్ళ ముందు శర్మిష్ట అలా కుమిలిపోతోంది. ఎప్పుడు ఒక్క మాట ఉంది. ఎంత గుర్తు పెట్టుకుందో చూడండి. అలా గుర్తు పెట్టుకుని పగ తీర్చుకునే లక్షణం ఎవరిదో తెలుసా అండి? అహంకారగ్రస్తులది. అహంకారం లేనివాడు ఇవాళ ఓ మాట అన్నా రేపే మర్చిపోతాడు. అసలు అంతా గుర్తుండదు. మళ్ళీ వెంటనే ఆ ప్రేమ పొంగి వచ్చేస్తుంది, ఇది కొట్టుకుపోతుంది. అది లేని చోట అహంకారం అలా నిలబడిపోయి ఉండిపోతుంది. కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవయానికి యయాతి మహారాజు వల్ల యదువు, తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ట ఈ దేవయాని వివాహం చేసుకోవడం, సంతోషంగా ఉండడం, 2 కొడుకులు పుట్టడం, 2 కొడుకులకు తల్లి అవ్వడం, భర్తతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండడం, ఆ మహారాజ్ఞి అధికారం, ఇవన్నీ చూసి ఒకరోజు బాధపడుతూ ఏడుస్తూ తనలో తాను అనుకుంది, పతిబడసి సుతులబడయ్యగా అతివలు కోరుదురు, కోరినట్టుల తనకున్ పతిబడసి సుతులబడసెను, సతులీ భార్గవికి భాగ్య సంపదనయే. లోకంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే తన మనసు తెలుసుకున్నటువంటి మంచి భర్త రావాలి అని కోరుకుంటుంది. కేవలము భర్తృస్థానం ఒక్కటే పూరింపబడితే సరిపోదు. అమ్మా అని పిలిపించుకోవడమే పరిపూర్ణత అని అనుకుంటుంది. ఈ భార్గవి భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుల వారి కూతురు ఒక మంచి పురుషుడికి భార్య అయింది. చక్కటి బిడ్డల్ని కంది, అమ్మా అనిపించుకుంది. ఈమె ధన్యురాలు. నేను మూడువారిపోయిన జీవితం ఉన్నదాన్ని, నాకు భర్త లేడు, బిడ్డలు లేడు. కాబట్టి నా జీవితం ఇలా మూడువారిపోయి అంతరించిపోవలసిందే. కానీ లోకంలో ఎవరికైనా అలా ఉండాలని కోరుకుంటుందిగా అనుకో. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి మనసులోనైనా ఒక బాధ, ఒక ఆర్తి అన్నది ఉంటుంది కదండి. కానీ దాన్ని ధర్మబద్ధం చేసింది శర్మిష్ఠ. ఆవిడనుకుంది, ఈ రాజునందు నా హృదయంబు తవిలి ఎప్పుడు నుండు
నన్నీతడు గరము కారుణ్యమున ప్రీతి కలుగయట్లు సూచు. కమలాక్షి భార్గవ కన్యతానిట్లు కోరి ఈతని తనకును పతి చేసుకొనియే అటుల ఏనుకోరి లోకైక భార దురంధరుడు పరహితుడు ధర్మపరుడు నహుషాత్మజుడు అతని పతి చేసుకొందున్. కోరి కోరి యయాతి దేవయానికి భర్త అయ్యాడా? దేవయాని కోరి కోరి యయాతిని భర్తని చేసుకుందా? దేవయాని భర్తని చేసుకుంది. నిజానికి నా మనసు ఆయన యందు నిలబడింది, ఆయన మనసు కూడా నా యందు నిలబడింది. మధ్యలో అడ్డొచ్చింది ఎవరైనా ఉంటే దేవయాని శుక్రాచార్యుల వారి. ఆమె తనంత తాను భర్తని పొందచ్చా? నేను మాత్రం పొందకూడదా? తన మాట విని నేను ఇలా మూడువారిపోవాలా? ఏవి నేనెందుకు ఉండిపోవాలి? కాబట్టి నేను కూడా కేవలం ఏదో ఆవిడ భర్తని నా భర్తని చేసుకోవడం నా ఉద్దేశ్యం కాదు. నా యందు అనురక్తుడు కనుక, నా జీవితము పండాలి కనుక, నాకు అమ్మతనం మిగలాలి కనుక ఆ యయాతికి భార్యనై సంతానాన్ని పొందుతాను. అందులో దోషం లేదు కాబట్టి, ధర్మ విరుద్ధం కాదు కాబట్టి. ఈవిడ వరకు ధర్మం తప్పడం ఎక్కడుందండి? అందులో ధర్మం తప్పడం లేదు. రాచకన్య రాజుని కోరుకుంది. దక్షిణ నాయకత్వంలో రాజులు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తారు. ఆమె యందు అనురక్తుడు అని ఆమెకి తెలుసు. ఈమె మనసు ఆమె ఎందున్నది అన్న విషయం చెప్పడానికి ఆవిడ తప్ప మనకు అధికారం లేదు. ఆవిడ చెప్తుంది ఆ విషయం. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠకి ధర్మం లేదు అని అనడానికి వీలు లేదు. కాబట్టి ఒకనాడు యయాతి మహారాజు ఏదో అలా విహారం చేస్తూ అశోకవనంలోకి వచ్చాడు. ఆ శర్మిష్ఠ కనపడింది. ఆవిడంది రాజా అని పిలవలేదు, యయాతి అని పిలవలేదు, ప్రియా అని పిలవలేదు. నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పజాలు నన్నేలిన దేవయానికి నరీశ్వర భర్తవు కాన నాకునుంపోలగ భర్తవీవా ఇది భూనత ధర్మపదంబు నిక్కువం ఆ ఆలును దాసియున్ సుతుడు అన్నవి వాయని ధర్మముల్మహిన్. మహానుభావ, నేను నీకొక విషయం చెప్తాను విను. నీలగళోపమాన అని పిలిచింది. నల్లని కంఠమున్న పరమేశ్వరుడు ఎటువంటి వాడో అటువంటి వాడితో సమానమైన వాడా అని పిలిచింది. అది అలా పిలవడం ఏంటి మధ్యలో? అంటే కంఠంలో విషం పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కంఠంలో విషం పెట్టుకున్నాడు. అది బాధాకరమే ఆయనకి. బాధాకరమైన లోకం కోసం ఆ భారం వహించి ఆయన నీలకంఠుడు అని బిరుదు పొందాడు. నిజానికి నీకు దేవయానికన్నా నన్ను భార్యని చేసుకోవాలని నీ మనసులో కోరిక. కానీ శుక్రాచార్యుల వారి మాట కాదంటే ఇబ్బందులు వస్తాయని నీవు ఆమెని భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుని ఎదురుగుండా నేను కనపడుతున్నా ధర్మానికి కట్టుబడి నేను నీ యందు అనురక్తనని తెలిసున్నా ధర్మమన్న గీత దాటకుండా అలాగే ఆ బాధని నిలదొక్కుని నన్ను భార్యాస్థానంలోకి తీసుకోకుండా నిలబడిపోయినటువంటి నీవు దుఃఖమును గుండెల్లో పెట్టుకున్నావు, శివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు. కాబట్టి నీలగళోపమాన, నీతో నేను ఒక ధర్మం చెప్తాను. లోకంలో ఒక వస్తువు ఒకరిదైతే ఆ వస్తువుతో కూడి వచ్చినవి కూడా ఆ యజమానికే చెందుతాయి. నేను ఓ ఉంగరం కొనుక్కున్నాను అనుకోండి, ఓ బంగారం కొట్టుకెళ్ళి ఆయన ఆ ఉంగరం బరువు చూచాడు, దానికి విలువ కట్టాడు, నేను డబ్బు కట్టేశాను, బిల్లు ఇచ్చేశాడు, ఉంగరం ఇచ్చేయడుగా నా చేతికి. దాన్ని ఓ మెత్తటి పెట్టెలో ఉంగరం పట్టడానికి వీలైన గాడిలోకి ఆ ఉంగరాన్ని దింపి, ఏమన్నా ఇందులో పెట్టాను సుమా అనోసారి నాకు చూపించి, టక్కున మూసుకునేటటువంటి మూత మూసేసి దాన్ని ఒక కవర్లో పెట్టి దానికి ఒక 2 పిన్నులు కొట్టి తీసుకెళ్ళండి, శుభం భూయాత్, మళ్ళీ మళ్ళీ వస్తుండాలి మీరు మా కొట్టుకి అంటే. ఇప్పుడు నేను ఆ ఉంగరాన్ని బీరువాలో పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున్న మోటార్ సైకిల్ వేసుకుని ఈ పెట్టే కవరు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తానంటే ఆ ఎర్రకాగితం. అదేంటంటే ఎందుకు పట్టుకొచ్చారని అనుకోండి, ఉంగరం ఒకటే కొనుక్కున్నాను కదా మహాశయ, ఇవన్నీ నేను పుచ్చుకోకూడదు కదా అందుకని ఇచ్చేద్దామని వచ్చానంటానా? ఉంగరం ఒకటే నేను కొనుక్కున్నా, ఉంగరంతో పాటు వచ్చిన ఇవన్నీ కూడా నావే. అలా యజమానురాలు వెంట వచ్చినటువంటి దాసులమైనటువంటి మేమందరం కూడా నీకే చెందిన వారము. కాబట్టి ఆమె నీకు భార్య అయితే నేను కూడా నీకు భార్యనైనట్టే. కాబట్టి మహారాజా, ఇది ధర్మబద్ధమైన కోరికే. నేను కన్యని, నీవు క్షత్రియుడవు, మహారాజువు, దక్షిణ నాయకత్వం ఉన్నవాడవు. కాబట్టి నేను పక్కన మహారాజ్ఞీ స్థానంలో కూర్చోపెట్టమని కానీ, సింహాసనం మీద కూర్చోపెట్టమని కానీ,
పత్ని స్థానం ఇమ్మని కానీ, యజ్ఞం చేసేటప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకోమని కానీ నేను ఈ కోరికలు కోరను. అవన్నీ దేవయానివి. ఆమెయే రాజ్ఞి, ఆమెయే సింహాసనం మీద కూర్చుంటుంది. నువ్వు యజ్ఞం చేస్తే ఆవిడే నీ పక్కన కూర్చుంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవాలన్న నా కోరిక తీరడానికి నీ వంటి దక్షిణ నాయకత్వం ఉన్న సుక్షత్రియుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించాలి. పైగా అలాగని నేను ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి అడగనగా. నేను ఏ దేవయానితో వచ్చానో ఆ దేవయానికి నాథుడవు కాబట్టి నేను నీకు చెందుతాను. కాబట్టి నువ్వు నా కోరిక తీర్చాలి. నాకు పుత్రుల్ని కటాక్షించాలి. కామోపభోగం కాదు నేను కోరేది. నేను అమ్మని కావాలి, నాకు ధర్మ సంతానం కావాలని అడిగింది. ఎంత ధార్మికమైన కోరిక అండి అది. ఆవిడ ధర్మం తప్పడగలేదు. అడిగితే ఆయన అన్నాడు, నీవడిగిన కోరికే ధార్మికమైన కోరికే. ఇలా సంతానాన్ని అపేక్షించినప్పుడు రాజు కృప చెయ్యకపోతే భ్రూణహత్య చేసిన పాపం ఆ రాజు ఖాతాలో వేస్తాడు. కానీ శుక్రుడు నన్ను ఆజ్ఞాబద్ధుణ్ణి చేశాడు. నిన్ను నా దగ్గరికి పంపేటప్పుడు ఎన్నడూ నిన్ను నా భార్యాస్థానంలోకి తీసుకోకూడదని శాసించాడు. కాబట్టి ఎలా కుదురుతుంది అంటే ఆవిడ అనేకమైనటువంటి ధర్మాల్ని ఆవిష్కరించింది. నేను నీ భార్యాస్థానంలో సంతానాన్ని పొందడానికి అర్హురాలనే. ఆయనకి కూడా ఆవిడ చెప్పినటువంటి ధర్మమునందు అనురక్తి పొందాడు. ఇద్దరి మధ్య ఉన్నది కామము కాదు, ధార్మికత. ఆమె తల్లి అవడానికి అర్హురాలు. ఆమె కోరిన కోరిక సమంజసము. నేను ఇంకంతకన్నా స్పష్టంగా ఇంకంతకన్నా దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. ఒక కన్యకి అమ్మ కావాలని అంతటి మహారాణి కావలసిన పిల్ల కనీస కోరికగా అడగడం, అంత ధార్మికంగా అడగడం కాదు అని అలా దాసిగానే ఉండి దాసిగానే బతుకుతూ కన్యగానే చచ్చిపో అనలేకపోయాడు మహానుభావుడు యయాతి. తత్కారణం చేత ఆయన అనుగ్రహించినటువంటి కారణం వల్ల ఆమెకి 3 కుమారులు కలిగారు. వాళ్ళు దృహ్వుడు, అనువు, పూరుడు. ఈ 3 కుమారులతోటి ఆవిడ సంతోషంగా ఉంది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నేను రాజ్ఞీ స్థానంలో ఉంటాననో ఏమీ ఆయనను అడగలేదు. కొంతకాలం అయిన తర్వాత దేవయాని చూసింది. అదేం దాస్తే దాగే విషయం అండి. ఆవిడ అడిగింది, అదేమిటి నువ్వు నాతో వచ్చింది కన్యగా, ఇక్కడ ఉన్నది కన్యగా, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది. ఆవిడంది, ఒక మహాపురుషుడు, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు. అమ్మ నీకు మాతృత్వం ఉంటుందని అనుగ్రహించాడు. ఆయన నాకు వరం ఇచ్చి అనుగ్రహించిన కారణం చేత బిడ్డలకు తల్లినయ్యాను. ఓహో అని సంతోషించింది, వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాళ్ళనే బతికించగలిగిన శక్తివంతుడు తన తండ్రి గారు. ఒక్క మాటతో బిడ్డల్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతుడు ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అందుకని ఆవిడ అంగీకరించి కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెరుగుతుంటే వీళ్లలో యయాతి లక్షణాలు కనపడుతున్నాయి. యయాతి పోలికలు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ చేతులు, వీళ్ళ వేళ్ళు ఇవన్నీ చాలా అందంగా, వాళ్ళు త్రేతాగ్నుల్లో ఉన్నారు క్షత్రియ తేజస్సుతో. 3 అమ్మతో ఆడుకుంటుంటే అక్కడ కర్మ కొద్దీ యయాతి కూర్చుని ఉన్నాడు. రోజున వచ్చింది ఖచ్చితంగా దేవయాని. వచ్చి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. యయాతి చెప్పలేదు, శర్మిష్ఠ ఊరుకుంది. ఇంతకుముందు ఒకసారి అందుకని ఆవిడ పిల్లల్ని అడిగింది, మీ అమ్మా నాన్న ఎవర్రా అంది. నన్నయ్య గారు ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి. అవి గొప్ప సాముద్రిక లక్షణాలు. పొడుగ్గా ఉన్నటువంటి ఆ వేళ్ళని ఇలా చాపి వాళ్ళు యయాతిని శర్మిష్ఠని చూపించారు. అంతే. ఉత్తర క్షణం ఆవిడ రథం ఎక్కి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం యయాతి వెళ్ళి శుక్రాచార్యుల వారితో ఏం చెప్తుందో, ఆ శుక్రాచార్యుల వారు పుత్రికా ప్రీతితో ఏమంటాడో అని భయపడి ఈయన వెనక రథం వేసుకుని ఈయన వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఈవిడ కన్నీటితో శుక్రాచార్యుల వారి పాదాలని అభిషేకం చేసేసింది. ఎందుకని? అహంకారం దెబ్బతింది. ఏ కోరిక తీర్చుకోవాలనుకుందో అది భంగపడింది. ఆ యయాతి వలన శర్మిష్ఠ 3 కొడుకులకు తల్లి అయింది. ఇది ఆవిడికి జీర్ణం కాలేదు. వెళ్ళి తండ్రి పాదాలు కడిగి అపారమైన వ్యగ్రతతో మాట్లాడేసింది. అలా మాట్లాడితే తండ్రి ఊరుకోడు, మహాకోపం వచ్చేస్తుంది ఆయనకి. నాన్న నువ్వు ఏది జరగకూడదన్నావో అది జరిగింది. ఈయన శర్మిష్ఠ యందు అనురక్తుడయ్యాడు. కాబట్టి
ఎంత అన్యాయం చేశాడో చూసావా నాన్న అని ఏడిచింది. పిల్ల అలా బావురుమంటే ఏ తండ్రి మనసు భగ్గుమందండి. ఇప్పుడు గబుక్కుని ఉచితానుచితములు మరిచిపోయి, అంత కోపంలో ఇలా అనచ్చా అన్నది మరిచిపోయి గభాలన తన నోటి వెంట శుక్రాచార్యుల వారు ఒక మాట అనేశాడు. నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నీవు వృద్ధుడవగుదవుగాక, ఈ క్షణంలోనే పరమ వృద్ధుడివైపోతావు. నాడులు పైకొచ్చి జుత్తు ముగ్గుబుట్టయిపోయి ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ చూపు మందగించి పొడిదొగ్గొచ్చి కొద్దిగా ఒళ్ళు వెచ్చనిక్కి ఏమీ కనపడక కదిలిపోతూ ఇంద్రియములన్నీ కూడా జారిపోతుండగా వృద్ధాప్యాన్ని పొందుతాం. ఏమనలేదు దేవయ్య అని. అయ్య బాబాయ్ నాన్నగారండి అదేంటండి అంత శాపం ఇచ్చారు? ఆయన అటువంటి శాపాన్ని పొందితే ఈవిడికి మాత్రం బాధ కాదండి. కానీ ఆవిడ బాధ పొందలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు శర్మిష్ఠ కూడా సంతోషించడానికి వీల్లేదు. ఇది ఆవిడ బాధ. ఇప్పుడు ఈయనకి వృద్ధాప్యం వస్తే వచ్చింది. ఇప్పుడు శర్మిష్ఠ ఏడవాలి. తను ఏడిచినా పర్వాలేదు. ఎంత క్రౌర్యం, ఎంత పగో, ఎంత అభిజాత్యం, ఎంత అహంకారం దెబ్బతింటే తట్టుకోలేని స్థితో. ఇది అన్న తర్వాత యయాతి చాలా చాలా తెలివైన వాడని చెప్పాలి ఆయన అన్న ఒక్క వాక్యానికి. మీరు జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ అనను ఆ వాక్యాన్ని. అందుకని మీరు ఒక్క మాటే వినవలసి ఉంటుంది ఆ వాక్యాన్ని. నేను 10 మాటల వాక్యం అనక్కర్లేదు, ఒక్క మారే నేను అంటాను. దాన్ని బట్టి వెంటనే శుక్రుడి మనసు ఎందుకు కరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. యయాతి ఆయన పాదములు పట్టుకుని అన్నాడు, నాకు ఇంకా నీ కుమార్తె యందు ఇంద్రియ చాపల్యము విడవలేదు, నీవు నన్ను వృద్ధుడవు కమ్మని శపించావన్నాడు. దీనికి మళ్ళీ దేవయాని సంతోషపడిపోయింది. అహంకారం కదండి. నేను ఒక్కమారే అంటానని చెప్పాను ఆ వాక్యాన్ని. ఎందుకంటే అటువంటి 10 మాటలు సభాముఖంగా అనక్కర్లా, ప్రాజ్ఞులు మీ అందరూ పరిశీలించగలరు. కాబట్టి వెంటనే శుక్రాచార్యులు వారు అన్నారు. అప్పుడు దేవయాని సంతోషించడం గమనించి, ఓహో ఇతనికి మళ్ళీ యవ్వనం ఇవ్వాలి, ఎలా వృద్ధుడైపోవాలన్నాడుగా. అందుకని అన్నాడు, శర్మిష్ఠ వలన 3 కుమారులు ఉన్నారు, దేవయాని వలన 2 కుమారులు ఉన్నారు. దేవయాని వలన జన్మించిన 2 కుమారులలో ఏ ఒక్కడైనా, శర్మిష్ఠ వలన జన్మించిన కుమారులలో ఏ ఒక్కడైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నీకిస్తే నువ్వు మళ్ళీ ఏ సుఖములను కోరుకున్నావో ఆ సుఖములను నువ్వు అనుభవించాలనుకున్నంత కాలం అనుభవించి నీ వృద్ధాప్యాన్ని నువ్వు పుచ్చేసుకుని ఏ కొడుకు నీకు యవ్వనం ఇచ్చాడో ఆ కొడుక్కి యవ్వనాన్ని ఇచ్చేసేయి. ఆ రోజుల్లో వాళ్ళకున్న తపస్సు చేత సాధ్యమయ్యేది. ఏమి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి కన్ను తీసి బతికున్న వాడికి పెడితే సాధ్యమైంది, ఆ రోజున అది ఎందుకు సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు తపస్సుకి అది సాధ్యమైంది. ఆ రోజు దేవతలే వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు అగ్నిహోత్రం దగ్గరే హవిస్సు తినడానికి. కాబట్టి ఈ మాట అని శుక్రాచార్యుల వారి నోటి వెంట వేరొక మాట వచ్చేసింది. అది కదలిక. ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో చిట్ట చివర గెలవవలసిందే. ఆయన అన్నాడు, ఏ కొడుకు నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ కొడుక్కే నువ్వు రాజ్యాన్ని కూడా నీ తదనంతరము ఇయ్యి. అప్పటికి మహారాజ్ఞిగా ఉంది, కానీ తర్వాత రాజమాత ఎవరవ్వాలో, తర్వాత రాజ్యం ఏ వంశానికి వెళ్ళిపోవాలో, ఇప్పుడు శర్మిష్ఠ కుమారులు ముందుకొస్తారో దేవయాని కుమారులు ముందుకొస్తారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. తనకే ఒకరు చెప్తే మాట వినే లక్షణం లేనిది తన కొడుకులకు ఉంటుంది. ఆ దేవయాని చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది. మాట వినే తత్వం నీకోటి ఉంటే నీ పిల్లలకు ఉంటుంది, నీకే లేనిది నీ పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఊరుకుందరు మీరు పెద్ద మాట విన్నట్టు. మీరు ఎన్ని మాటలు అహంకారంతో నాన్నగారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏట్రా వాడు మన అండం ఏట్రా అనేవారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చిందా అని అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఇంక పిల్లలతో? అప్పుడు ఇంక తండ్రికి అనడానికి ఏముండదు. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే, కొడుకుకి తండ్రి నోరు విప్పి ధర్మమును చెప్పరాదు. అసలు కొడుకుకి ఎప్పుడు ఏ భయం ఉండాలంటే, నాన్నగారండి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని కోడల్ని తీసుకుని వచ్చేస్తాడేమో స్వతంత్రంగా అన్న భయం తండ్రికి ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదో తెలుసా? అసలు నాన్నగారి జీవితం ఒకటి ధర్మబద్ధమైతే మా నాన్నగారు ఇలాంటిది ఒప్పుకుంటారా అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో కొడుకటువంటి దుడుకు పని చెయ్యడు. దోషం అది కూడా దాటిపోతే అప్పుడు తల్లిదండ్రుల ప్రారంభం అనుకోవాల్సి ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు
తాను వినలేదు ఎప్పుడు మాట. ఇప్పుడు ఎలా వింటుంది, ఎలా వింటారు దేవయాని పిల్లలు? సంతోషించాడు, భార్యతో కలిసి ఇంటికి వెళ్ళాడు. 5గురిని పిలిచాడు. పిలిచి, ఒరే నాయనా, మీ తాతగారు నాకు శాపవాక్కు విడిచిపెట్టాడు. భూసురులాదిగల జనులీసుర సేవించిరేని నాకు ఈ వృద్ధాప్యం అకారణంగా వస్తుంది అని నాకు శాపం ఇచ్చాడు. అందుచేత నాకు అకారణంగా వృద్ధాప్యం వచ్చేసింది. దానితో పాటు ఒక విసులుబాటు ఇచ్చాడు. మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకొని మీ యవ్వనం నాకు ఇవ్వండి, నేను కొన్నాళ్ళు భోగాలు అనుభవించి విరక్తి కలిగిన తర్వాత మీకు మళ్ళీ యవ్వనం ఇచ్చేసి నా వృద్ధాప్యం పుచ్చేసుకుంటాను. అలా ఎవరు ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నానన్న మాట మాత్రం పైకి చెప్పలేదు. చెప్పకుండా ఎవరైనా పుచ్చుకుంటారా అని అడిగాడు. ముందు దేవయాని యొక్క పిల్లల్ని పిలిచి, మొదట పుట్టినవాడు కాబట్టి యదువుని అడిగాడు, ఎరా పుచ్చుకుంటావా అని. అంటే పిల్లలు అన్నారు, తగిలి జరయు రుజయు దైవవశంబుననయ్యనేని వానిని అనుభవింతురుగాక ఎరిగి ఎరిగి కడగి అరెంటి జేకొందురయ్యా ఎట్టి కుమతులైనా. లోకంలో ఎవరికైనా వృద్ధాప్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఎవరికి వచ్చిందో వాడు అనుభవించాలి. అంతేకాని లోకంలో ఎవడికో ముసలితనం వచ్చేస్తే నాకు ఇచ్చేయండి మేస్టారు అని గుచ్చేసుకుని వీడికున్న యవ్వనం వాడికి ఇస్తాడా? వాడెవడికో జబ్బు వస్తే వాడు అనుభవించాలి. అంతేగాని మీ జబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వాడి దగ్గర జబ్బు వీడు పుచ్చుకుంటాడా? వీడి ఆరోగ్యం వాడికి ఇస్తాడా? ఏమిటన్నా పిచ్చి ప్రశ్న, మమ్మల్ని యవ్వనం ఇమ్మంటా ఏంటి? అసలు అలా అడగకూడదు, తప్పు నాన్న అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు, యదువు ఇవ్వనని చెప్పేశాడు. కాబట్టి ఆయన అన్నాడు, నీకు అసలు రాజ్యాధికారము లేకుండుగాక, నీకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎవ్వరూ రాజ్యం చేయరు. అందుకే యాదవులు రాజ్యం చేయలేదు. కాబట్టి యదువంశమునందున్న వారికి రాజ్యాధికారము లేదు. రెండవవాడు తుర్వసుని అడిగాడు, ఆయన అంగీకరించలేదు. దేవయాని బిడ్డలు వీళ్ళిద్దరు, అమ్మకి లేనితనం వీళ్ళకి వస్తుందా? కాబట్టి ఆయన అన్నాడు, మీకు ధర్మజ్ఞానము లేకుండుగాక, తండ్రి మాట వినడం గొప్పది అని మీకు తెలియలేదు. కాబట్టి మీకు ధర్మజ్ఞానం లేక ఆటవికులకు రాజులగుదురుగాక. శర్మిష్ఠ కొడుకుల్లో దృహ్యుణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు తీసుకుంటావా? ఆయన అధిక్షేపించాడు. నీవు నా తర్వాత రాజ్యాధికారమును పొందకుందువుగాక, నీవు ఎంతసేపు కూడా నదుల దగ్గర సరస్సుల దగ్గర పడవలు తోసుకుని యాత్రికుల్ని ఇట్నుంచి అటు దింపేటటువంటి వాళ్ళ రాజ్యములకు రాజువగుదువుగాక. అనువుని పిలిచి అడిగాడు. ఆయన వృద్ధాప్యాన్ని చాలా చిన్నతనం చేసి మాట్లాడాడు. నీ వంశంలో పుట్టిన ఎవ్వరూ అసలు వృద్ధాప్యమును చూడకుండా మరణించెదరుగాక. కాబట్టి యవ్వనంలోనే మరణిస్తారు నీ వంశంలో. పూరుణ్ణి పిలిచి అడిగాడు. ఆయన అన్నాడు, తండ్రి మాట వినడం, తండ్రికి మేలు చెయ్యడం చెయ్యని నాడు ఈ దేహం ఎందుకు? కాబట్టి నాన్నగారు, నేను సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాను, నా యవ్వనం మీరు తీసుకోండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి అని అనిపిస్తే అప్పుడు నా యవ్వనాన్ని నాకు ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని మీరు పుచ్చేసుకోండి అన్నాడు. వెంటనే ఆ పూర్వు దగ్గర ఆయన యవ్వనాన్ని పొంది ఒక 1000 సంవత్సరముల పాటు, ఆ రోజుల్లో ఆయుర్దాయాలు అటువంటి, దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బతికాడు. ఒక 1000 సంవత్సరములు భోగములు అనుభవించి ఈ భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొంది కొడుకుని పిలిచి ఆయన యవ్వనం ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి వృద్ధాప్యాన్ని పొంది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. వానప్రస్థానికి వెళ్ళి 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరములు పంచాగ్నిహోత్రం మధ్య నీళ్లల్లో అన్నం తినకుండా గాలి తింటూ ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి చిట్ట చివరికి సశరీరుడై విమానం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళి దేవేంద్రలోకంలో భోగాలు అనుభవించి అక్కడి నుంచి బ్రహ్మగారి సభకి వెళ్ళి కొన్ని కల్పముల పాటు బ్రహ్మగారి లోకంలో ఉండి మళ్ళీ తిరిగి దేవేంద్రలోకానికి వచ్చాడు. ఇంత తపస్సు చేశాడు. ఎన్ని 100,000 సంవత్సరములు అన్నాడు ఇంద్రుడు. ఆయన్ని చూసి అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు, కొన్నాళ్ళు ఇక్కడ భోగం అనుభవించావు, ఏకంగా బ్రహ్మసభలో కొన్ని కల్పముల పాటు ఉన్నావు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావు, ఎంత తపస్సు చేస్తే ఇది సాధ్యమైందయా అని ఇంద్రుడు అన్నాడు. ఏమి తపంబునరించితి భూమీశ్వర, పుణ్యలోక భోగంబుల తేజో మహిమను అనుభవించితివి, సామాన్యమే 100,000 సంవత్సరములు, 100,000 సంవత్సరములు తపస్సు చేశావు, కాబట్టే ఇంత గొప్పగా ఇన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇంత గొప్ప తపస్సు నువ్వు ఎలా చేయగలిగావయా అని అడిగాడు. అడిగితే ఏయా తిన్నాడు,
సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ ముని గణ ప్రవరులు భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగా వమరేంద్ర. ఇంద్రుడా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. సురులు కాని, దేవతలు కాని, దైత్యులు కాని, యక్షులు కాని, రాక్షసులు కాని, మనుష్యులు కాని, ఖేచరులు కాని, సిద్ధులు కాని, మునిగణములు కాని నేను చేసిన తపస్సు లాంటి తపస్సు చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో లేరు అన్నాడు. వెంటనే ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎంత తపస్సు అయినా చేసి ఉండొచ్చు, నేను ఇలా తపస్సు చేశానంటే సంతోషిద్దును. మిగిలిన వాళ్ళని పెద్దలని పట్టుకుని పనికి వాళ్ళని చేసి వాళ్ళు నాలా ఏం చేయగలరన్నావే, ఈ అహంకారానికి నీ పుణ్యం నశించిపోయింది, పో భూమి మీద కన్నాడు. అంతే, అక్కడి నుంచే కింద పడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అహంకార స్పర్శ ఇంత యయాతిని ఎంత కిందకి తీసుకొచ్చు. ఆ ఒక్క మాటకు పోయింది నీ పుణ్యం అంతా. నువ్వు చేసిన తపస్సు, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది అహంకారంతో నీకు వచ్చేసిన మాట వల్ల, పో కింద కన్నాడు. పడిపోతూ ఇంద్రుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావా, ఇంత అన్యాయంగా కింద పడిపోలేను, మళ్ళీ వెళ్ళి మనుష్యలోకంలో బతకలేను, కాబట్టి నన్ను నక్షత్ర మండలంలో నక్షత్రాలకి సమీపంలో ఉండే అవకాశం ఇమ్మన్నాడు. సరేనని అక్కడికి పంపారు. శిబి నక్షత్రం అని ఒక నక్షత్రంలో ఉండేటటువంటి కొంతమంది యయాతిని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన దౌహిత్రులు, ఆయన కూతురి కొడుకులు. వాళ్ళు శరీరాలు కూడా విడిచిపెట్టి నక్షత్ర మండలానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఈయన హాయిగా పైన తిరుగుతున్నాడు. ఒక్క మాటకి, అహంకారానికి, అహంకారంతో ఇతరులను అవమానించినందుకు పడిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఇక్కడ ఎందుకు నక్షత్రాలకు దగ్గరలోకి వచ్చి నిలబడ్డారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు యయాతి, అమరవిభుండు దాని వినియల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అదో భువన ప్రతాప సంభ్రమ వివశాత్ము చేసే అది పాడియ ఇందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తప ఫలహాని ఒనర్పకుండునే. ఒకే ఒక్క మాట అన్న, వాళ్ళందరూ ఏం చేస్తారు నాలా తపస్సని. దానికి నన్ను కిందకి బొమ్మన్నాడు ఇంద్రుడు. మళ్ళీ అడిగితే ఇక్కడికి పంపించాడు నక్షత్ర మండలానికి. నిజమే, ఎంత చిన్న మాటైనా అది అహంకారంతో మాట్లాడే ఒక్క మాటైనా ఇన్ని పుణ్యాల్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఇంద్రుడి తప్పే ఉంది, నాదే తప్పంత. అహంకారంతో మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించి నేను ఎలా తపస్సు చేశానో చెప్తే పోదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటాం ఎందుకు. దానివల్ల పడిపోయాను, కోరుకుంటే ఇదిగో ఇక్కడికి పంపారన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని లోకాలు తిరిగావు, ఇన్ని కల్పాలు ఉన్నావు, బ్రహ్మసభలో ఉండడం అంటే బ్రహ్మగారు మాట్లాడుతుంటే వినొచ్చు, నీకు ఎన్నో తెలిసి ఉంటాయి, మాకు ధర్మం గురించి 4 మాటలు చెప్పన్నారు. అంటే సర్వభూత దయ్యకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్మ ఒండెరుంగా ఒరలు నొప్పి కోడకు పతాపమొరరించు నదియకడున ధర్మం అనిరిబుధులు. ఆయన అన్నాడు, సర్వభూత దయ, సత్యమైన వాక్యము, ఈ రెండే లోకంలో అత్యుత్తమమైనటువంటి ధర్మాలు. సమస్త భూతముల మీద దయ కలిగి ఉండడం, వాక్కునందు సత్యం ఉండడం, ఇతరులకు బాధ కలుగుతుందని తెలిసి కూడా బాధ పెట్టడం కన్నా పెద్ద ధర్మం లోకంలో ఇంకోటి లేదు అంటూ ఆయన ఒక ప్రసంగం చేశాడు. వేదము ప్రమాణము, వేదము ఎలా చెప్పిందో అలా బతికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి వేదము అనుభవించమన్న భోగములను అనుభవించి, ఈ భోగములు భోగములా అనేటటువంటి ప్రశ్న వేసుకుని దానివల్ల వైరాగ్యమును పొంది వానప్రస్థానికి వెళ్ళి భార్యతో కలిసి తపస్సు చేసి చిట్ట చివర భార్యని కుమారుడి దగ్గరికి పంపి కానీ భార్య శరీరాన్ని కానీ విడిచిపెట్టేస్తే అప్పుడు తాను సన్యాసం తీసుకుని కాషాయం కట్టుకుని ఏ ఊరిలోకి రాకుండా, ఏ పట్టణంలోకి రాకుండా, ఏ గ్రామంలోకి రాకుండా బయట దూరంగా ఊరికి చిట్ట చివర ఎక్కడో ఏ చెట్టు తొర్రలోనో ఉండిపోయి ఆకలేస్తే వ్యాధి వచ్చినట్టు అప్పుడు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి ఇళ్ల ముందుకెళ్ళి చెయ్యి చాపి 4 పిడచలు చేతిలో వేస్తే ఆ పిడచలు మాత్రమే తిని ఊరు బయట నివాసం చేసి నిరంతరము ఆత్మని మననం చేసుకుంటూ సాక్షి మాత్రంగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు కూడా తాను ఆత్మగా నిలబడగలిగిన సన్యాస స్థితిలో ఉండిపోయిన వాడెవరో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇలా బతకమని వేదం చెప్పిందయా, అలా బ్రతకండి, అలా ఉండాలి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ అన్నాడు. అంటే వాళ్ళు చాలా సంతోషించి, మహానుభావా, నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, నీకు ఇన్ని తెలిసున్నవాడివి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నవాడివి కాబట్టి మాకు చెప్పు, మాకు పుణ్యలోకములు ఉన్నత లోకములు ఉన్నాయా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన అన్నాడు, ఉన్నాయి, మీరు ఉన్నత లోకములు పొందుతారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, రా, నిన్ను కూడా మాతో మళ్ళీ ఉన్నత లోకాలకి తీసుకుపోతున్నాం అన్నారు. ఇంద్రుడు వద్దన్నాడుగా, ఎలా సాధ్యం?
అంటే సత్సంగం వలన సాధ్యమైంది అన్నారు వాళ్ళు. మేమింత పుణ్యం చేసి ఉన్నత లోకాలకు ఎడుతున్నాం, వెంటనే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నాది తప్పే, నిజమే, మహాత్ముల్ని నేను అలా అనకూడదు, అలా అన్న తర్వాత ఇంద్రుడు నా పుణ్యం పోయిందని కిందకి తోస్తే ఇంద్రుడి తప్పెక్కడుంది అని అన్నావే అని మాతో కలిసి నిలబడి మాట్లాడేవే, ఈ సత్సంగ పుణ్యం చేత మళ్ళీ నీకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి అదృష్టం కలిగింది, రా వెళ్ళిపోదామని ఉన్నత లోకాలకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అథవా దీని సారాంశం ఏమిటో తెలుసా అండి? అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే వాళ్ళే అన్ని తెలుసున్న వాళ్ళు అంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తానరా, తప్పు కదా, తెల్లవారు లేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు, అదే ఎంత కఠినమైన మనస్సునైనా ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిట్ట చివర మనకి ఈ యయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియచేస్తూ, చూడండి ధర్మం అని ఒక మాట ఉంది కదూ, అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే ఇంతటి మహారాజుకు భార్య అయి రాజవంశానికి తల్లి కాలేకపోయింది. ఇటు ఒక బ్రాహ్మణుడికి భార్య అయి తాను బ్రాహ్మణి కాలేకపోయింది. ఇంత శుక్రాచార్యుల వారికి కూతురై ఆయనకు ఒక దౌహిత్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందించలేకపోయింది. అహంకారం పట్టుకున్న దేవయాని ఏమిటి పొందగలిగింది? అమాయకత్వం చేత, పశిచరం చేత, అయోమయం చేత, తెలియనిచరం చేత ఏదైనా కావచ్చు, కానీ తప్పు తప్పే. అహంకారమునందు నిలబడిపోవడం ఎంత ప్రమాదం దేవయానికి తెచ్చింది. వినయానికి ధర్మానికి కట్టుబడిన శర్మిష్ఠ జీవితం చిట్ట చివర ఏ స్థితిని పొందింది? ఆమె మహారాజ్ఞి కావాలని కోరుకోకపోయినా ఆమెయే రాజమాత అయింది. చిట్ట చివర పూరుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చి మంత్రులందరూ అడిగారు, పెద్దవాడు ఎదు ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు. అప్పుడు చెప్పాడు, కొడుకు మాట వినని, తండ్రి మాట వినని కొడుకుకి తండ్రి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పంచుకునేటటువంటి అధికారం లేదు. నా మాట విన్నవాడు వాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు, భగవంతుడు పలికించాడు శర్మిష్ఠ ధర్మానికి. అందుకని నా మహానుభావుడు నా మామగారే ఆ మాట అన్నాడు, నీ మాట ఎవరు వింటాడో వాడికి రాజ్యం ఇమ్మని. విన్నవాడు పూరుడు. కాబట్టి నేను పూరుడికి రాజ్యం ఇస్తున్నానని పూరుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ధర్మాలు నేర్పి, ఇంద్రుడంతటి వాడు అడిగాడు ఏం నేర్పావని. సత్యవాక్యం గురించి, దానం గురించి, జ్ఞానుల యొక్క చరిత్ర ఎప్పుడూ చదువుకుంటుండు నాన్న, అర్హుడైన వాడు కనపడితే దానం ఇవ్వకుండా ఉండకు, దానివల్లే ఫలితం పొందుతావు, ఎప్పుడూ సత్యాన్ని పలుకు, ఎప్పుడూ కూడా సత్యము, ఉచితము, ధర్మము అయినటువంటి మాట మాత్రమే మాట్లాడుతుండని నా కొడుక్కి నేను నేర్పి పట్టాభిషేకం చేశాను అని చెప్పి పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దానివల్ల పూరుణ్ణి కన్నా శర్మిష్ఠ రాజమాత అయింది. దేవయాని ఇంత రాజుని కట్టుకున్నా తనకి బిడ్డలు ముందు పుట్టినా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది. ఏ అహంకారం పట్టుకుందో అదే తన కొడుకులకి రావలసిన సంపదని కూడా పోగొట్టేసింది. ఏమిటి సాధించుకుంది చివరికి? ఏమిటి మిగల్చుకుంది చివరికి? కాబట్టి అహంకారమును దూరం పెట్టుకో, నీ అంత నువ్వు ప్రయత్నం చేయి. నీ అంత నీవు అహంకారమును విడిచిపెట్టలేకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి, మహాత్ములతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే, వాళ్లే అలా బతికినప్పుడు నాకేముందని ఇంత అహంకరించాలని నీవు అహంకారమును విడిచిపెట్టగలిగిన స్థితి నీకు కలుగుతుందని ఒక దివ్యమైన ఉపదేశంతో మహానుభావుడు మన యొక్క శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషితుల్యుడై ఆంధ్రీకరించి మనని ఉద్ధరించారు. రేపు మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. అందరూ సాధారణంగా వినాలని పరితపించిపోయేటటువంటి ఘట్టం. లోకంలో భారతం అంటే ఆదిపర్వంలో తప్పకుండా వినాలని కోరుకుంటారు. కణ్వ మహర్షి శకుంతల దుష్యంతోపాఖ్యానం రేపటి రోజున పరమేశ్వరానుగ్రహంగా ప్రారంభం చేసి చెప్పుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.